వేరే ఆప్షన్ ఏది ఉండేది? నేను యాక్చువల్లీ స్పోర్ట్స్ ప్లేయర్. కోచ్ ప్లేయరా? స్పోర్ట్స్ ప్లేయర్. ఓకే. సో దాంట్లోనే ఆ ఫీల్డ్ లోనే వెళ్ళేదాన్ని. అంటే మీరు ఇప్పుడు ఏదైనా అనుకుంటే చేసేయండి, దానికి ఎంబారెస్ ఫీల్ అవ్వడం, అరే ఇట్లా చేయడం ఎందుకు, అట్లా మీకు ఏమనిపిస్తే అది చేసేసేయండి అంతే. మీ లైఫ్ లో రిగ్రెట్ అయిన ఫీలింగ్ ఏదైనా ఉందా? అంటే అరే నేను ఇది చేయకపోతే బాగుండు నా లైఫ్ లో అనే ఒక రిగ్రెట్ ఏం లేదా? అదే ఏమంటారు, రేపు చేద్దాం అనుకోకుండా ఈ రోజు చేస్తే ఏదో ఒకటి అయిపోతుంది, ముందే డేట్ చేస్తే. సో ఏం చెయ్యలేం అనే దానికంటే ఏదో ఒకటి చేయడం చేస్తే బెటర్. జాబ్ అయితే వాళ్ళు చెప్పింది మనం వినాల్సి వస్తుంది, బాస్ చెప్పినట్టు మనం వినాల్సి వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాము. సో ఇక్కడ చాలా మంది బిజినెస్ చేస్తూ కనబడ్డారు. సో ఇంటరాక్ట్ అవుదాము, వాళ్ళ బిజినెస్ ఎలా రన్ అవుతుంది, సో వాళ్ళ మాటల్లో తెలుసుకోవడానికి మనం ప్రయత్నిద్దాము. హాయ్ అక్క. హాయ్. బాగున్నారా? బాగున్నాను. పేరేంటి? భార్గవి. సో ఇదేనా మన బిజినెస్, లేకపోతే ఇంకేదైనా వేరే వర్క్ లాంటిది ఏమైనా చేస్తారా? లేదు, ఇదే ఇంతకు ముందు చేస్తుండే వర్క్, బట్ ఇప్పుడు క్విట్ చేసి ఇదే బిజినెస్. మీరు బిజినెస్ స్టార్ట్ చేశారు కదా, ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంది? చాలా బాగుంది. అంటే వాళ్ళు దేంట్లో అయినా సపోర్ట్ చేస్తారు నాకు. ఓకే. చిన్న నొప్పి నుండి అయినా దేంట్లో అయినా సపోర్ట్ చేస్తారు. బయటకు పంపించడానికి ఇబ్బంది పడతారు. సో మీ వాళ్ళు ఎలా కన్విన్స్ చేసావు ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి? యాక్చువల్లీ నేను స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకి తెలీదు, ఇలానే వీడియోలో వచ్చినప్పుడు అప్పుడు చూసి దే వర్ లైక్ ప్రౌడ్. అంటే ఓకే, వాళ్ళకి అలా ఏం లేదు, నువ్వు ఈ టైం వరకే ఇంట్లో ఉండాలి, ఈ టైం తర్వాత బయట ఉండొద్దు, అట్లా ఏం లేదు. మా ఫ్యామిలీ వాళ్ళే దేనికైనా సపోర్ట్ చేస్తారు. మీ ఫ్యామిలీలో ఎక్కువ సపోర్ట్ ఇచ్చేది ఎవరు, అమ్మనా నాన్న? బోత్. సేమ్ ఈక్వల్. ఎవరు తక్కువ అది ఎక్కువ కాదు. సో మీ ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటి? ఫ్యూచర్ ఇదే బిజినెస్ ని కంటిన్యూ చేస్తూ ఐ వాంట్ టు గ్రో బిగ్. ఓకే. మీకంటే ఒక ఐడెంటిటీ ఉండాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేశారు, అంతే కదా? అంతే. సో ఆఫ్టర్ 5 years తర్వాత, అంటే మీ ఫ్యూచర్ ప్లానింగ్ బిజినెస్, బట్ ఆఫ్టర్ 5 years తర్వాత మీ ఫ్యూచర్ ప్లానింగ్ ఎలా ఉండాలనుకుంటున్నారు? అంటే వన్ ఆఫ్ ద టాప్ 5 డెజర్ట్స్ బ్రాండ్ అవ్వాలి నాది అని నేను అనుకుంటున్నాను. ఇండియాలో వరల్డ్? ఇండియాలో ఫస్ట్ అయితే ఇండియాలో, తర్వాత వరల్డ్కి వెళ్తారు. మీరు ఒకవేళ బిజినెస్ స్టార్ట్ చేయకపోతే వేరే ఆప్షన్ ఏది ఉండేది? నేను యాక్చువల్లీ స్పోర్ట్స్ ప్లేయర్. కోచ్ ప్లేయరా? స్పోర్ట్స్ ప్లేయర్. ఓకే. సో దాంట్లోనే ఆ ఫీల్డ్ లోనే వెళ్ళేదాన్ని. కంటిన్యూ అయ్యేవారు. ఎక్కువ ఏది సేల్స్ అయితే అన్నట్టు మీరు అమ్మే దాంట్లో ఎక్కువగా? అరేబియన్ పుడింగ్, apricot delight, KitKat cake bowl. అరేబియన్ పుడింగ్, apricot delight, KitKat cake bowl, lotus biscoff cheesecake. రేట్లు ఎంత ఉన్నాయి అన్నట్టు ఇక్కడ? లాస్ట్ వరకు హైయెస్ట్ రేట్ ఎంత ఉంది ఇక్కడ? హైయెస్ట్ వచ్చేసి బోబా టీ, బబుల్ టీ 150 ప్రైస్. ఇదే మా హైయెస్ట్. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 70. మీరు బిజినెస్ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటి? ప్యాషన్. ఎవరైనా ఇన్స్పిరేషన్ లేకపోతే? లేదు, అలా ఏం లేదు. నాకు జాబ్ పైన అంత పెద్ద ఇంట్రెస్ట్ ఏమి ఉండదు. సో నాకు సొంతంగా ఏదైనా ట్రై చేయాలి అని ఇంట్రెస్ట్. సో అలా ప్యాషన్ తో స్టార్ట్ చేశాను బిజినెస్. 6 o'clock అలా వస్తాము. నైట్ 11. మీరు ఒక్కరేనా ఇక్కడ స్టార్ట్అప్ లాగా చేసింది, లేకపోతే మీతో పాటు ఎవరైనా ఉన్నారా ఫ్రెండ్స్? స్టార్టింగ్ అయితే కజిన్స్ ఇద్దరం స్టార్ట్ చేసాము. ఇప్పుడైతే నేను ఒకదాన్ని హ్యాండిల్ చేస్తున్నాను బిజినెస్. మీరు వన్ డే లో ఎంత ఎర్నింగ్ వరకు చేయొచ్చు, అంటే ఎస్టిమేషన్ ఎంత వరకు? అది డిపెండ్ ఉంటది, ఒక్కొక్కసారి బాగా అవుతుంది సేల్, ఒక్కొక్కసారి ఉండదు. ఇప్పుడు వచ్చేది సమ్మర్ కాబట్టి మంచిగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సేల్స్ బాగా జరుగుతున్నాయి ఇప్పుడు సమ్మర్ కాబట్టి, చాలా మంది వస్తారు కదా. వీక్ డేస్ లో అంత రారు, కానీ వీకెండ్స్ చాలా మంది వస్తారు. ఇప్పుడు ఉన్న కొత్త యూత్ వాళ్ళకి మీరు అడ్వైస్ ఏంటి? అంటే మీరు ఇప్పుడు ఏదైనా అనుకుంటే చేసేయండి, దానికి ఎంబారెస్ ఫీల్ అవ్వడం, అరే ఇట్లా చేయడం ఎందుకు, అట్లా మీకు ఏమనిపిస్తే అది చేసేసేయండి అంతే. అంటే గర్ల్స్ ని బయటకు పంపించడం అంటే ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయరు. ఆమె కూడా ఇక్కడ ఒక బిజినెస్ స్టార్ట్ చేసి ఆమె కంటే ఒక ప్రత్యేకత ఉండాలనే ఉద్దేశంతో ఇట్లా బయటకి వచ్చి బిజినెస్ చేస్తున్నారు. సో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు ఇదే వర్క్ చేస్తారా, లేకపోతే దీంతో పాటు ఇంకేదైనా వర్క్ చేస్తారా? ఇందులో స్పెషాలిటీ ఏంది ఎక్కువ సేల్ అయ్యేది? మస్ట్ అయితే apricot delight అండ్ చాక్లెట్ కునాఫా, డెత్ బై చాక్లెట్ సార్. ఇప్పుడు సీజన్ స్పెషల్ మ్యాంగో చీజ్ కేక్, మ్యాంగో మలై. ఓకే. ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఇందులో? సార్ మా దగ్గర ప్రైజెస్ అయితే బిలో 150. ఓకే. ఎక్కువ సేల్ అయ్యే ఐటమ్ ఏంది ఇందులో? అన్నిటికంటే apricot delight ఎక్కువ సేల్ అవుతుందా? సో మీరు వన్ డే లో ఎంత వరకు ఎర్న్ చేయొచ్చు మాక్సిమం? వన్ డే అంటే వీక్ డేస్ లో తక్కువ అమౌంట్ వస్తుంది, వీకెండ్స్ లో సాటర్డే సండే బాగుంటది. అంటే మీరు ఈవినింగ్ టైమ్ లో ఎవ్రీ డే ఇక్కడికి వస్తారు?
ఓకే, మీరు బిజినెస్ పెట్టేదానికంటే ముందు ఇంకేదైనా వర్క్ చేశారా? నేను బ్రైడల్స్ కి మేకప్ చేయడానికి వెళ్తుండే. ఓకే మా ఓకే చిన్న బాబు చిన్నగా ఉండడంతో ఇది స్టార్ట్ చేస్తాను. నేను ఇది స్టార్ట్ చేయబట్టి కూడా 3 years అవుతుంది. ఓకే, ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంది మరి? మా హస్బెండ్ సపోర్ట్. బయటకు పంపించడానికి ఇబ్బంది పడతారు ఫస్ట్ సొసైటీ. ఒప్పుకోలేదు, ఓకే, తర్వాత మా హస్బెండ్ మెల్లిమెల్లిగా సపోర్ట్ చేస్తూ ఇప్పుడు ఎలా కన్విన్స్ చేశారు ఆయన్ని? అంటే చూడు ఫస్ట్ 1 week అయితే చూడు, తర్వాత చూద్దాం అని చెప్పేసి తనకు అర్థం అయిపోయింది. ఇంకా ఇక్కడ ఒక 1 week తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఆయన సపోర్ట్ బాగుంది. అవును సో ఆయన మీతో పాటు ఇక్కడికి వస్తారా లేకపోతే వస్తారు. ఇప్పుడు పిల్లలు తీసుకురావడానికి వెళ్ళాను. ఓకే ఓకే, ఏ టైం వరకు ఉంటారు ఇక్కడ మీరు? 12 సార్. వీక్ డేస్ లో అయితే 10:30 వరకు ఉంటాము, సాటర్డే సండే 12 వరకు. ఓకే, ఇప్పుడు ఉన్న సొసైటీలో గర్ల్స్ అంటే చాలా వరకు జాబ్స్ కోసం ప్రిపేర్ చేస్తారు కదా, మీరు బిజినెస్ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటి? జాబ్ అంటే ఒకరు ఎట్లా చెప్తే అట్లా వినాలి కదా. బిజినెస్ అంటే మనం అటు పిల్లల్ని చూసుకోవచ్చు, అవును. మళ్ళీ ఇది కూడా చేసుకోవచ్చు ఇంట్లో ఉండకుండా. ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటి బిజినెస్ కాకుండా? ఇదే ఫుడ్ బిజినెస్ నే కొంచెం ఎక్స్పాండ్ చేద్దాం అనుకున్నాం, రెస్టారెంట్ టైప్ లాగా. ఫ్యామిలీ వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంది? మా హస్బెండ్ సపోర్ట్ చేస్తారు సార్. అంటే అమ్మ వాళ్ళు ఉంటారు కదా, ఫాదర్ వాళ్ళు. మమ్మీ డాడీ వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి వెళ్తారు సపోర్ట్ గా. ఓకే, పిల్లలు చిన్నగా ఉన్నారు పిల్లలు. చిన్నగా ఉన్నారా? ఓకే ఓకే, మరి వాళ్ళకి టైం ఇవ్వాలి కదా, మరి ఎలా టైం మీరు అడ్జస్ట్ చేస్తున్నారు? చేసేదే వాళ్ళ కోసం కదా, ఇప్పుడే కష్టపడాలి, పెద్దగా అయిన తర్వాత టైం వస్తుంది. మీ లైఫ్ లో రిగ్రెట్ అయిన ఫీలింగ్ ఏదైనా ఉందా? అంటే అరే నేను ఇది చేయకపోతే బాగుండు నా లైఫ్ లో అనే ఒక రిగ్రెట్ ఏం లేదా? మీ లైఫ్ లో బిగ్గెస్ట్ హ్యాపీ మూమెంట్ ఏంటి? అదే ఇది స్టార్ట్ చేయడమే. స్టార్ట్ చేయడమా? అంటే ఇంట్లో ఉండకుండా బయటికి రావాలి, చేసుకోవాలి అందరూ గర్ల్స్ కూడా. ఓకే, సో మీరు ఇక్కడ ప్రజెంట్ స్టార్ట్ చేశారు కదా, స్టార్ట్ చేసినప్పటి నుండి ఇప్పటి వరకు మీరు ఇబ్బంది పడ్డ ఫేస్ చేసిన సిచ్యువేషన్ ఏమైనా ఉందా ఇక్కడ? అదే ఏమంటారు, నార్మల్ గా పర్మిషన్స్ ఉంటాయి ఇక్కడ. మెయిన్ ఫస్ట్ పర్మిషన్స్ తీసుకొని స్టాల్స్ పెట్టాలి. ఇట్లా వీడియోస్ చూసి కూడా కొందరు మనం కూడా పెట్టుకుందాంలే అని చెప్పేసి వచ్చి మాతోనే గొడవ పడతారు అనమాట. ఎట్లయినా నార్మల్ గా మళ్ళీ వేరే వాళ్ళు మెంబర్స్ వాళ్ళు అందరు వచ్చి తీపిచ్చేస్తారు, అది వేరే విషయం. కానీ కొంచెం ఇక కొందరు ర్యాష్ గా మాట్లాడతారు, మీరు పెట్టుకుంటే మేము పెట్టుకోవద్దా అది ఇది అని చెప్పేసి. పర్మిషన్స్ లేకుండా వస్తారు కొందరు. ఓహో, కాంపిటీషన్ లాగా మీకు మీరు పెట్టిన ప్లేస్ కే వాళ్ళు వస్తారు. సో అప్పుడు మీరు ఒకవేళ మీ షాప్ పక్కన అంటే మీతో పాటు ఇంకొక వాళ్ళు ఉంటారు కదా వేరే వాళ్ళు, సో అప్పుడు కాంపిటీషన్ మీరు ఎలా ఫేస్ చేస్తారు? అది కాంపిటీషన్ ఏం లేదు, ఎవరి కస్టమర్స్ వాళ్ళకు ఉంటారు. బట్ అదే కొందరు కొంచెం పర్మిషన్స్ లేకుండా అది లేకుండా వచ్చి పెట్టేసి మరి ర్యాష్ గా మాట్లాడతారు కదా, అది కొంచెం ఇది ఉంటుంది. సో బాధగా అనిపిస్తుంది కొద్దిగా. హైజీనిక్ ఉంటది అండ్ హోమ్ మేడ్ గా ప్రిపేర్ చేస్తాం కదా, హైజీనిక్ ఉంటది మెయిన్. హైజీనిక్, సో హోమ్ మేడే కదా మొత్తం? హోమ్ మేడ్ మొత్తం. ఓకే, అండ్ డైలీ ప్రిపరేషన్ ఉంటది, డైలీ ఎవ్రీడే. మీరు ఇప్పుడు ఇక్కడికి తీసుకురా అంటే ఈవినింగ్ వస్తారు కదా, ఎప్పుడు ప్రిపేర్ చేస్తారు? మార్నింగ్ 9 నుంచి స్టార్ట్ అవుతది, 4 కల్లా ఏమంటారు అదే ఇదే వర్క్ అవుతది. ఒక 1 hour గ్యాప్ తీసుకొని మళ్ళీ ఇటు వచ్చేస్తారు. మార్నింగ్ 9 కి స్టార్ట్ చేస్తారు. ఎవ్రీడే ఎంత వరకు స్టాక్ వెళ్తే మీరు ఇప్పుడు తీసుకొస్తారు కదా? అదే వీక్ డేస్ లో తక్కువ ఉంటారు కదా కస్టమర్స్, ఒక 5 అట్లా. సాటర్డే సండే ఎక్కువ క్వాంటిటీ తీసుకొస్తాం, మనకు అర్థమైపోతుంది ఏ డే ఎంత ఉంటారని కస్టమర్, దాన్ని బట్టి తీసుకొస్తాం క్వాంటిటీ. ఓకే, సో ఫైనల్ గా మీరు గర్ల్స్ కాబట్టి బయటగా ఇలాంటి వర్క్ చేయడం ముందుకు రావడం అంటే గ్రేట్. సో మీరు మీలాంటి వాళ్ళకు అంటే గర్ల్స్ ముఖ్యంగా వాళ్ళకు మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి? అదే ఏమంటారు, రేపు చేద్దాం అనుకోకుండా ఈ రోజు చేస్తే ఏదో ఒకటి అయిపోతుంది, ముందే డేట్ చేస్తే. సో ఏం చెయ్యలేము అనే దానికంటే ఏదో ఒకటి చేయడం చేస్తే బెటర్. మనము ఖాళీగా ఉండే బదులు మనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలంటే మనం బయటకి వెళ్ళి ఏదో ఒక పని చేయాలి, సో మన కాళ్ళ పైన మనం నిలబడాలి అని ఆమె మాటలు నాకు అర్థమైంది. సో థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్, మీరు ఇలా మంచి గ్రోత్ జరగాలని. పేరేంటక్క? సరిత నా పేరు. ఏంటి ఇక్కడ స్పెషాలిటీ ఏంటి? ఎక్కువగా స్పెషాలిటీ ఏంటంటే చాక్లెట్ కునాఫా, కిట్ క్యాట్, డెడ్ బై చాక్లెట్, ఆఫ్రికా డిలైట్. అంటే ఎక్కువ సేల్ అయ్యేది ఐటమ్ ఏంటి ఇక్కడ? ఇక్కడ వచ్చి మాకు చాక్లెట్ కునాఫా, ఆఫ్రికా డిలైట్ చాలా ఫేమస్. ఓహో, ప్రైస్ లో ఏమున్నాయి ఇక్కడ? ప్రైజెస్ 150 ఉంటాయి, 150 బిలో ఉంటాయి. ఏది తీసుకున్నా 150నా? 150 లాస్ట్ ప్రైస్ ఇక్కడ. ఓకే, ఎన్ని రోజులైంది అక్క మీరు బిజినెస్ స్టార్ట్ చేసి? 6 months అయిపోయింది. 6 months ఎలా రన్ అవుతుంది? పిల్లర్ నెంబర్ లైట్ నెంబర్ 25 పక్కకు ఉంటుంది. అంటే ఎలా ఉంది ఇక్కడ ప్రాఫిట్? సేల్ చేయడం బాగుందా లేకపోతే ఇబ్బంది ఉందా? బాగుంది. సాటర్డే సండే క్రౌడ్ ఎక్కువ ఉంటది, రెగ్యులర్ కస్టమర్స్ నాకు చాలా మంది ఇక్కడ ఉన్నారు. నా స్టాల్ చేసి నన్ను చూసి కూర్చోబట్టి వస్తారు.
సో ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంది? మీరు బిజినెస్ స్టార్ట్ చేశారు కదా, బాగుంది. ఇప్పుడు అంకుల్ కానీ వాళ్ళ సపోర్ట్ లా లేకపోతే ఇంట్లో వాళ్ళ సపోర్ట్? అట్లా ఏం లేదు, బాగుంటది, రెస్పాన్స్ బాగుంటది. టైం గానీ గుర్తు చేస్తారు, ఓకే వచ్చేస్తారు. ఓకే. మీరు ఒకవేళ బిజినెస్ కాకుండా ఇంకా వేరే దాంట్లో ఏదైనా ఇంట్రెస్ట్ ఉందా? ఈ పని కాకుండా? నాకు బిజినెస్ అంటే ఓన్ బిజినెస్ పెట్టుకోవడం చాలా ఇంట్రెస్ట్. ఓకే, ముందర నుంచేనా? సో ఎక్కువ మంది ఏంటంటే ఇప్పుడు ఉన్న గర్ల్స్ చాలా వరకు జాబ్స్ ట్రయల్స్ లో ఉంటారు కదా, మీరు బిజినెస్ స్టార్ట్ చేశారు, సో మీరు జాబ్స్ లాంటివి ఏమో ట్రై చేయలేదా? నేను జాబ్స్ మీద అంతే ఫోకస్ అయ్యాను, ఓన్ బిజినెస్ మీద చాలా ఫోకస్ చేస్తాను. ఆల్రెడీ మార్నింగ్ కూడా నేను జాబ్ చేసి వస్తాను, ఈవినింగ్ పూట మళ్ళీ ఇది పార్ట్ టైం లాగా వర్క్ చేసుకుంటాను. ఎన్ని అవర్స్ చేస్తారు ఈ వర్క్ ఇక్కడ? ఇక్కడ వచ్చి మేము 6 కి స్టార్ట్ చేస్తాము, 12 వరకు పెడతాం. 12 వరకు. సో ఎర్నింగ్ ఎంత ఉంటే వన్ డేలో ఎర్నింగ్ ఎంత వరకు రావచ్చు ఎస్టిమేషన్? అమౌంటా అంటే ఒక మీకు సరిపోయేంత ఉంది హ్యాపీగానే? మాకు సరిపోయేంత వస్తుంది, హ్యాపీ కదా? హ్యాపీ చాలా. లేకపోతే ఇది పెట్టుకోవడం వల్ల మాకు కొద్దిగా ఇబ్బంది ఉంది అలా అన్నట్టు? ఏం లేదు, అంతా బాగుంది, హ్యాపీగా ఉన్నాము. కస్టమర్ సర్వీస్ కూడా రెస్పాన్స్ నాకు చాలా బాగా వస్తుంది ఇక్కడ. ఓకే. అందరు నన్ను చూసి గుర్తుపట్టి మరీ వస్తారు, ఓకే. ఇక నిలబడి మరి తీసుకొని వెళ్తారు, అందులోనే హ్యాపీ ఫీల్ అవుతారు. వాళ్ళ రెస్పాన్స్ చెప్పడం ఇంకా హ్యాపీ ఫీల్ అవుతారు. ఓకే. సో ఇందులో మీ దగ్గర రావాలంటే మీ దగ్గర స్పెషాలిటీ ఏంటి? అంటే మీ దగ్గర ఎందుకు రావాలి? స్పెషాలిటీ అంటే నా దగ్గర చాలా టేస్టింగ్ బాగుంటుంది, ఓకే. చాక్లెట్ మెల్ట్ కూడా చాలా క్వాలిటీ చేస్తాము మేము ఇక్కడ. ఓకే. అది చూడగానే కస్టమర్ చూడగానే గుర్తుపట్టేసి చాక్లెట్ బాగుంది అనేసి తీసేసుకుంటారు. చాక్లెట్ కునాఫా, డెడ్ పై చాక్లెట్, కిట్ క్యాట్ అంటే చాలా చాలా ఫేమస్ అవుతాయి ఇక్కడ. మాకు సాటర్డే సండే వచ్చి 50 పీసెస్ దాకా వెళ్ళిపోతాయి ఇక్కడ ఈజీగా. ఓకే. 50 పీసెస్ చాక్లెట్ కునాఫా, ఆఫ్రికా డిలైట్ మొత్తం ఇదంతా బాక్స్ అంతా ఫిల్అప్ చేస్తే తొందరగా వెళ్ళిపోతాయి. ఓహో. ఇది ఎలా బయట నుంచి తీసుకొస్తారా లేకపోతే ఇంట్లో ప్రిపేర్ చేస్తారా? ప్రిపేర్ చేస్తాం. దీనికి కావాల్సిన ఐటమ్స్ బయట నుంచి తెచ్చుకుంటారా లేకపోతే ఇంట్లో సరుకులు ఉంటాయా? లేదు, ఇంట్లోనే ఉంటాయి మాకు. ఇంట్లోనే ఉంటాయా? ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాం, ఇంట్లోనే అన్ని ప్రిపేర్ చేసుకొని ఫ్రెష్ గా వస్తాం. డైలీ చేస్తాము, అంటే మార్నింగ్ స్టార్ట్ చేస్తాము 12 కల్లా, ఈవినింగ్ వరకు కంప్లీట్ చేసేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకొని బయలుదేరిపోతాం. ఓహో. ఎన్ని అవర్స్ దీనికి కేటాయిస్తారు మొత్తం కంప్లీట్ చేయడానికి? పడుతుంది, మార్నింగ్ 10 కల్లా స్టార్ట్ చేసినా కూడా 4 వరకు అయిపోతుంది. ఓకే ఓకే. సో ఇప్పుడు మొత్తానికి అయితే బాగా నడుస్తుంది, రన్ అవుతుంది బాగానే. ఇప్పుడున్న చాలా మంది గర్ల్స్ బిజినెస్ కంటే జాబ్స్ కోసం బాగా ప్రిపేర్ చేస్తారు కదా, ఇంట్లో వాళ్ళైనా సరే. సో మీరు అది కాదనకుండా జాబ్ వద్దనుకోండి బిజినెస్ స్టార్ట్ చేశారు కదా, సో వాళ్ళ కోసం మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి? జాబ్ అయితే వాళ్ళు చెప్పింది మనం వినాల్సి వస్తుంది, బాస్ చెప్పినట్టు మనం వినాల్సి వస్తుంది. టైమింగ్ కి వెళ్ళాలి, టైమింగ్ కి రావాలి, పర్మిషన్స్ ఉండవు. అది ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ నాకు చాలా ఉంది, చాలా చేశాను, 7 years 8 years చేశాను, రీటైల్ ఫీల్డ్ లో చేశాను. అందులో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అలా మళ్ళీ నెక్స్ట్ రిపీట్ చేద్దాం డిసైడ్ అయ్యే ప్రస్తుతానికి ఇది స్టార్ట్ చేసాము. ఇక్కడ నుండి రెస్పాన్స్ చాలా బాగుంది. ఇలాంటిది మా హస్బెండ్ కూడా కొంచెం పెట్టియాలని, అంటే మా ఓన్ గా ఏదైనా మంచిగా చేద్దామని డిసైడ్ అయ్యాము. ఓన్ బిజినెస్ స్టార్ట్ చేసాము, బట్ రెస్పాన్స్ చాలా బాగుంది కాబట్టి ఇది కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాం. మీరు బిజినెస్ స్టార్ట్ చేశారు కదా, పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు అరే నేను పెట్టకపోతే బాగుండు, స్టార్ట్ చేయకపోతే బాగుండు అనే ఏదైనా ఫీల్ అంటే అలాంటి కష్టం ఎప్పుడైనా అనిపించిందా స్టార్ట్ చేసినప్పటి నుండి? ఏం లేదు, నాకు ఫస్ట్ లో సేల్ అంతా అవ్వలేదు, నేను అనుకున్నాను. కానీ నేను రెగ్యులర్ గా పెట్టడంతో అలా ఆ మూడ్ ఆఫ్ తో కూడా వెళ్ళినా కూడా ఇప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. అంటే అలా రాకపోయినా నేను పెట్టాను కదా, ఆ బిజినెస్ స్టార్ట్ చేసింది, ఇప్పుడు రెస్పాన్స్ చాలా బాగుంటది. కస్టమర్స్ కూడా నన్ను ఒక డే పెట్టలేదు అనుకో, వీడియో కాల్ చేసి వెతుకుతారు నా కోసం. అలా వచ్చాను అంటే అది ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నా నాకు తెలుసు. మొన్న నేను లేకపోతే కస్టమర్స్ వీడియో కాల్ చేసి చూసారంట, నా స్టాల్ కోసం వెతికారంట. ఆ నెక్స్ట్ డే నాకు కాల్ రాగానే మళ్ళీ ఏమైపోయింది, సరే నాకు ఉన్నా లేకపోతే ఇక్కడ పెడితేనే ఇదే బెటర్ అనుకున్నా. అంటే అందులోనే హ్యాపీ ఫీల్ అయ్యాను, కస్టమర్స్ నా కోసం వెతుకుతున్నారంటే నేను ఎంత రెస్పాన్స్ ఎంత బాగా ఇచ్చానని హ్యాపీ ఫీల్ అయ్యాను. సో మీ లైఫ్ లో మంచి హ్యాపీ మూమెంట్ ఏంటి అక్క? హ్యాపీ మూమెంట్ అంటే కస్టమర్స్ తిని బాగుందని చెప్తారు చూడు, అందులో హ్యాపీ ఫీల్ అవుతాను. మళ్ళీ రిపీట్ అవ్వమంటారు కస్టమర్స్ కి. నేను రాని రోజు కన్ఫర్మ్ గా చెప్తాను ట్యూస్డే పెట్టానని, మిగతా డేస్ లో కంపల్సరీ పెడతానంటాను, ఇక్కడికి రమ్మని చెప్తాను. వాళ్ళు చెప్పేటప్పుడు కూడా హ్యాపీ చెప్పి వెళ్తారు, మళ్ళీ వస్తాం మేడం కలుస్తాం అంటారు, అది హ్యాపీ ఫీల్ అవుతాను ఇందులో. సో చాలా మంచిగా ఉంటుంది రిసీవ్ చేసుకోవడం, రిసీవ్ బాగుంటుంది. మీరు సాటర్డే సండే వస్తే ఇక్కడికి ఆ కస్టమర్స్ వాయిస్ లో ఇంకా బాగా వినొచ్చు. అవునా, ఇంకా లైవ్ గా బాగుంటది. అంతే, నేను చెప్పడం కంటే వాళ్ళు చెప్పింది ఇంకా. అవునవును, అది వచ్చే వాళ్ళకు కూడా ఏందనేది తెలుస్తుంది వాస్తవం. ఫైనల్ గా మీరు స్టార్ట్ చేశారు కదా, బిజినెస్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? మా దగ్గర బాగుంటుంది, టేస్టింగ్ బాగుంటుంది, కస్టమర్ సర్వీస్ కూడా బాగుంటుంది. వచ్చి విజిట్ చేయండి, తినండి, హ్యాపీ చాలా. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అక్క, ఆల్ ద బెస్ట్.
థ్యాంక్ యూ.